వెల్కమ్ టు రాజు రివ్యూస్. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఇప్పుడే ప్రోమోలో చూసినట్టు విష్ణుప్రియ గారు వాళ్ళ ఫాదర్ వచ్చారు కదా. విష్ణుప్రియ గారు వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఏమంటారంటే హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఎలాగ ఆడుతున్నాను అన్న దానికన్నా ముందు ఆయనే చెప్పేస్తాడు, ఇంకా బాగా ఆడాలమ్మా, నువ్వు ఇంకా బాగా ఆడాలన్నట్టుగా ఆయన చెప్తా ఉంటే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పక్కకి చెప్పి తిరిగాను కదా, ఇంతమందిలో ఎందుకు చెప్పడం అన్నట్టుగా ఆవిడ ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మాయి గేమ్ గురించి మనకి ప్రోమోలో చూపించినప్పుడు ఆల్రెడీ నిన్న నైట్ లైవ్లో జరిగిపోయింది ఇది. సో వాళ్ళ నాన్నగారు ఏం చెప్తారంటే, అమ్మ నువ్వు గేమ్ అయితే బాగానే ఆడుతున్నావు, కానీ బయట అవుట్ సైడ్ అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే నువ్వు గేము ఆయన పక్క నుండి ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, పృథ్వీ గారు ముందుండి వెనకాల ఈవిడ ఉంటుంది. సో ఆల్రెడీ చాలాసార్లు చెప్తూ ఉంటారు హౌస్లో ఏదన్నా సరే టాస్క్ ఆడినా ఏది ఆడినా మిగతాదంతా ఆవిడ చూసుకుంటుంది అన్నట్టుగా, విష్ణుప్రియ గారు చూసుకుంటుంది అన్నట్టుగా, రోహిణి గారు కానీ, టేస్టీ తేజ కానీ, అవినాష్ కానీ అన్నట్టుగానే అంటారు. అంటే బిగ్ బాస్ తర్వాత పృథ్వీని చూసుకునేది మన విష్ణుప్రియ గారు అన్నట్టుగా. సో బయటికి ఆడియన్స్కి నీ గేమ్ అంతా కూడా అలాగే అనిపిస్తుంది. అంటే నీ గేము తన వెనక ఉండి ఆడుతున్నట్టుగానే అనిపిస్తుంది. అంటే డైరెక్ట్గా వాళ్ళ ఫాదర్ చెప్పలేరు కాబట్టి నువ్వు తన కోసమే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప నువ్వు ఇండివిజువల్గా ఆడుతున్నట్టు ఆడియన్స్ కనిపించట్లేదు అని అంటే, విష్ణుప్రియ గారు ఏం చెప్తారంటే మనకి ఏదైతే ఉన్నదో అదే మనం చేయగలం కదా, అంటే ఉన్నదాన్ని కప్పిపుచ్చలేను కదా, అంటే పృథ్వీ మీద నాకు ఒక అభిమానం ఉంది, దాన్ని నేను కప్పిపుచ్చుకున్నట్టు నేను ఉండలేను కదా అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. అంటే ఆవిడకు ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా చెప్పడం, వాళ్ళ నాన్నగారు అంటే ఇద్దరికి ఉన్న బాండింగ్ వల్ల వాళ్ళ నాన్నగారు ఏంటంటే అది కొంచెం బ్యాడ్గా ఉందమ్మా జనాలకు. కానీ ఆయన ఇంకో మాట కూడా అంటారు, నిన్ను ఎవరైతే అభిమానిస్తున్నారో నీ అభిమానులకు కూడా అది నచ్చట్లేదమ్మా అంటారు 100%. ఎందుకంటే ఎవరి కాల్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు తప్ప ఎవడో వెనకాల పరిగెట్టాలని మాత్రం కోరుకోరు. వాళ్ళ ఫాదర్ కూడా తను నొప్పించకుండా ఉండడం కోసం ఆయన ఏం చెప్తాడంటే, అది నీ అభిమానులకి నచ్చట్లేదు, బయట ఉన్న ఆడియన్స్కి కూడా నచ్చట్లేదమ్మా అంటాడు. దానికి ఆవిడ ఏమంటారంటే, ఉన్నదాన్ని కప్పిపుచ్చుకున్నట్టు నా మనసులో ఇది ఉండి నేను ఇలా ఉన్నట్టు అది పెట్టుకుని అది వేరేగా ప్రవర్తించడం బాగోదు కదన్నట్టుగా ఆవిడ అంటారనమాట. సో అది జనాలకు నచ్చట్లేదు అన్నప్పుడు నువ్వు మార్చుకోవాలి కదన్నట్టుగా ఆయన చెప్తారు. సో దీని తర్వాత ఆయన హౌస్లో సారీ చెప్తారు. ఇక్కడ ఈ హౌస్ నుంచి కూడా నేను సారీ చెప్తున్నాను అంటారు. ఎవరంటే విష్ణుప్రియ గారి వాళ్ళ అమ్మగారు బంధువుల కంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ అవ్వచ్చు, వాళ్ళ తరపు వాళ్ళకి నేను వాళ్ళ అమ్మగారికి నాకు గొడవ అయినప్పుడు నేను కొంచెం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవమే, ఇందులో నా పొరపాటు ఉంది. సో కాబట్టి దీంతో అంటే ఇక్కడి నుంచి కూడా నేను క్షమాపణలు చెప్తున్నాను నేను చెప్పిన విధానం. తర్వాత నెక్స్ట్ వచ్చి మీరు ఎక్కడి నుంచి అంటే తెనాలి దగ్గర అని చెప్తే పక్కన టేస్టీ తేజ నాది తెనాలి అనడం. తర్వాత ఇక్కడ మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు అన్నట్టుగా నాకు సంబంధం చూడండి అని రోహిణి గారు కానీ మన టేస్టీ తేజ కానీ అనడం. తర్వాత దానికి ఆయన మాట్లాడేటప్పుడు మా అమ్మాయికి సంబంధాలు అంటే ఏదో సంబంధం చూస్తానంటే అక్కర్లేదు మీ అమ్మాయి ఆల్రెడీ చూసుకుంటుందని చెప్పడం. అంటే దానికి పెళ్లి సబ్జెక్ట్ వచ్చిన వెంటనే ఆయన ఏమంటారంటే చూడాలి కదమ్మా, నచ్చినోడు దొరకాలి కదమ్మా అన్నట్టుగా ఆయన చెప్తే తనే చూసుకుంటుందిలే అన్నట్టుగా అన్నారు. అంటే పక్కన పృథ్వీ ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించి అంటే ఆయన వెంటనే అంటాడనమాట, ఇవన్నీ జరుగుతాయేటమ్మా జస్ట్ ఇక్కడ ఉన్నంతసేపు అన్నట్టుగా ఆయన అనడం. వెంటనే పృథ్వీ ఆ పక్క నుంచి ఎలా అంటాడనమాట, మీరు చెప్పేది కరెక్టే అంకుల్ అన్నట్టుగా ప్రోమోలో చూసి చెప్తున్నాను, జస్ట్ ఎలా అంటాడు కదా. అన్నప్పుడు ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే, ఇక్కడ ఉన్నాయన్నీ జరగవు కదా అన్నట్టుగా తను అనడం. విష్ణుప్రియ గారు వెంటనే పృథ్వీ సైడ్ చూడడం. ఇక్కడ రోహిణి గారు వెంటనే తను ఆల్రెడీ తను సెలెక్ట్ చేసుకుంటుందిలేండి, తనకి కావాల్సిన తనే చూసుకుంటుంది అని అనడం. సో దీనికి ఇవన్నీ జరుగుతాయేటమ్మా అని ఆయన అనడం. సో ఇదంతా ఏంటంటే సరదా వేలో జరిగినా కూడా కొన్ని వాటికి క్లారిటీ వచ్చేటట్టే ఉన్నదన్నమాట. సో ఈరోజు విష్ణుప్రియ గారు నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఎంటర్టైన్మెంట్ బాగానే చేయగలిగారు. దీంతోపాటు నాకు సంబంధం చూడండి అంకుల్ అన్నట్టుగా టేస్టీ తేజ అంటాడు. ఈ పక్క నుంచి అది అవ్వదమ్మా, నీకు పెళ్లి సంబంధాలు చూడడం అవ్వదన్నట్టుగా ఆవిడంటాం. నెక్స్ట్ వచ్చి రోహిణి గారు కూడా నాకు సంబంధాలు చూడండి అంకుల్ అని చెప్పడం. దీని తర్వాత వచ్చి ఒక 20 పుషప్స్ తీస్తే నీకు సంబంధాలు చూస్తాను టేస్టీ తేజ అనడం. సో దానికి ఏంటంటే టేస్టీ తేజ తీయుతుంటే మధ్యలో గౌతమ్ పట్టుకుని లేపడం. సో ఇలాగ చేస్తే అవదమ్మా, నీకు నువ్వు ఇండివిజువల్గా చేయాలన్నాం. దాని తర్వాత ఎపిసోడ్లో అదే నాకు తెలుసు నిన్న దాంట్లో జరిగిన దాంట్లో విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు ఒక 10-20 తీస్తూ ఉంటారు. మధ్యలో ఆపండి నాన్న అన్నా కూడా ఆయన ఆపకుండా కంటిన్యూషన్ తీస్తూ ఉంటుంటాడు. నాన్న ఈ సూర్య నమస్కారంలాగా అనిపిస్తుంది నాన్న, పుషప్స్ తీసినట్టు అనిపించట్లేదని ఆవిడ సరదాగా కౌంటర్ సైడ్. సో ఈ విధంగా
విష్ణుప్రియ గారు వాళ్ళ నాన్నగారు కూడా యష్మి వాళ్ళ ఫాదర్ రమేష్ గారి లాగే ఎంటర్టైన్మెంట్ బాగానే చేశారు. నిన్న నైట్ లైవ్లో చూసినప్పుడు ఏంటంటే అని ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం, అందరూ బాగానే ఆడుతున్నారమ్మా, నువ్వు బాగా ఆడుతున్నావు, నబీల్ బాగా ఆడుతున్నాడు అని చెప్తారు. కానీ పర్టికులర్గా ఒకరి పేరు అయితే మాత్రం పెద్దగా చెప్పరు. అంటే గౌతమ్ నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పడం, నువ్వు మామూలుగా ఆడుతున్నావు అని చెప్తారు. సో కామెడీగా, సరదాగా, ఫన్నీ వేలో బాగానే ఎంటర్టైన్ చేశారు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో. సో ఈ ప్రోమో అంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత దాని రివ్యూ ఒకసారి చూసి దాని మీద కూడా మనం రివ్యూ చేద్దాం. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.